ఆల్మోస్ట్ సిమిలర్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు నేను ఆశిస్తాను. రైట్, అమర్నాథ్ గారు, కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజెంట్ ఫస్ట్గా మీ రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ మేనిఫెస్టో చూసే ఉన్నారు, హామీలు కూడా మీరు చూసే ఉంటారు, ఈ పార్టీకి ఏమి ఇచ్చారు ఏంటనేది, ఈ 5 గ్యారంటీస్ అనేవి, మీ రియాక్షన్ ఏంటి? అంటే ఒక్కటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1947 నుంచి కూడా దాదాపు 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తం సమయంలో 60 సంవత్సరాలు వాళ్ళే పరిపాలన కొనసాగించారు. ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించి ఇంకా ఈ దేశంలో ఈ సమస్యలు ఉన్నాయంటే అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఫెయిల్ అయినారనేది మొదటిగా మనం విశ్లేషించాల్సిన అవసరం. అసలు అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు వాళ్ళు ఇంత పెద్ద బుక్ రిలీజ్ చేశారు కదా, 40 పేజీల బుక్. ఈ బుక్ లో ఉన్న అంశాలలో ఏ ఒక్కటైనా అప్పుడు చేయడానికి ప్రయత్నం చేశారా? ఇప్పుడు నేను 2-3 అంశాలను మీకు హైలైట్ చేస్తాను. పిఎంఎల్ఏను అబోలిష్ చేస్తామని చేస్తారు. పిఎంఎల్ఏ తీసుకొచ్చింది ఎవరు? అసలు మనీ లాండరింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ యూపీఏలో. కానీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి మేము దాన్ని తీసివేస్తామంటే దాని అర్థం ఏంది? పూర్తిగా ఇది ఏంటంటే కాంగ్రెస్ న్యాయపత్రంలో అసలు న్యాయమే లేదు, అది ఒక అన్యాయమైన పత్రం. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చి ప్రభుత్వము బ్రూటల్ మెజారిటీ ఇచ్చిన రోజు కూడా, అంటే 430 సీట్లు ఇచ్చిన రోజు కూడా 1984లో వాళ్ళు ఈ దేశాన్ని ఆర్థిక మూలాలు ఖతం చేసి 1989లో భారతదేశము బ్యాంక్రప్సీకి వెళ్ళింది, ఆన్ ది వెర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ. ఏది? 5 సంవత్సరాలు అద్భుతమైన మెజారిటీ, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో ఫుల్ మెజారిటీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలలో వీళ్ళ నాన్న ఎవరైతే ఇప్పుడు రాహుల్ గాంధీ, అంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు మీరు కూడా పాప ఏం చెప్పలేక వాళ్ళ అధినాయకుడనో ఏదో చెప్తున్నాం తప్పితే ఆయనకు అసలు ఏ పోస్ట్ మీద ఆయన ఆ ఫ్రంట్ పేజీలో ఉన్నాడండి? ఇప్పుడు వాళ్ళ నాయకురాలు ఎవరు? వాళ్ళ అధ్యక్షుడు ఖర్గే గారు, ఉపాధ్యక్షులు ఎవరో ఉన్నారు. అసలు రాహుల్ గాంధీకి ఏ పోస్ట్ ఉంది? ఆయన ఎందుకు వాళ్ళ మేనిఫెస్టో పైన ఆయన ఫోటో ఉండాలి? ఆయన వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ అని వాళ్ళు అడిగారు. అక్కడ అడుగుతా లేదు నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ అని ఇంకా డిసైడ్ కాలేదు, అందరు కలిసి గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తారని చెప్పాడు. అంటే ఆయన ఎందుకు ఉండాలి అక్కడ? సరే, అది వాళ్ళ పార్టీ ఇష్టం, నేను ఆ క్వశ్చన్ చేయట్లేదు. కానీ 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశంలో ఈ రోజున్న అన్ని కష్టాలకు, అన్ని ప్రాబ్లమ్స్ కు రీజన్ అయిన, కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల వయసున్న అతిపెద్ద పార్టీ ఈరోజు కొత్తగా వచ్చి మేము ఇది చేస్తాము, మాకు ఈ విజన్ ఉంది. ఆయన ఈరోజు ఖర్గే గారు మాట్లాడితే అది నమ్మశక్యంగా లేదండి, అది ఏదో నవ్వులాటలాగా ఉంది. ఎందుకంటే అమర్నాథ్ గారు, మీ పర్టికులర్గా ఈ మేనిఫెస్టో చూసినట్లయితే ఏదైతే బీజేపీ పాలన రూలింగ్లో 10 ఏళ్ల రూలింగ్లో కొంత విస్మరణగా కొంత అంటే వదిలేయబడ్డాయో కొన్ని ఐటమ్స్, కొన్ని హామీలు, వాటిని టార్గెట్ చేస్తూ లైక్ కోట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన కానీ, లేదంటేనేమో పెట్రోల్ డీజిల్ పెరుగుదలను తగ్గిస్తామని కానీ, ఇవన్నీ కూడా కొన్ని బీజేపీ టార్గెట్, బీజేపీ చేయలేనివి, కొంచెం నియంత్రించలేనివి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది మేనిఫెస్టోలో. లేదు అసలు అట్లా లేదండి. ఎందుకంటే అసలు వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు ఒక దిక్కు నుంచి స్టార్ట్ చేసి మీరు చదవండి, నేను పూర్తిగా 2 సార్లు చదివినా. ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్తారు? 50% అంటే రాజ్యాంగాన్ని మార్చేసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగాన్ని, దానిలో వారు ఎంతో ఆలోచించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పదే చర్చించిన అనేక అంశాలను ఈ రోజు ఏదో జస్ట్ స్ట్రోక్ ఆఫ్ దేర్ పెన్ దే వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఎట్లా సాధ్యం అండి అది? ఇప్పుడు దాని మీద చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి దాన్ని మేము అమెండ్ చేసేస్తాము, ఈ రాజ్యాంగాన్ని మార్చేసి మేము మన వీళ్ళకు మైనారిటీకు రిజర్వేషన్ కల్పిస్తాము, అట్లాంటి అంశాలన్నీ దాన్ని చేర్చారు. అది ఎట్లా చేశారు? దాన్ని ఒక పార్ట్ ఏమో ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది, దాని ఇంకో పార్ట్ ఏమో 3వ చాప్టర్ లో ఉంటుంది. మీకు వచ్చినట్టుగా అమర్నాథ్ గారు, మీకు వచ్చినట్టుగా అబ్సల్యూట్ మెజారిటీ వస్తే అది సాధ్యమే కదా రాజ్యాంగం మార్చుకోవటం అంటే? అదేనండి, రాజ్యాంగాన్ని మార్చడం తప్పు కాదు, 106 సార్లు అమెండ్ చేశాం. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ను మార్చేసి మొత్తానికే రాజ్యాంగాన్ని తూచని పక్కన పెట్టిది ఎప్పుడు జరగలేదు. అట్లా 1976లో ఒక ఆవిడ చేసింది, ఆవిడ పేరు ఇందిరాగాంధీ. ఆవిడ భారతదేశాన్ని ఎమర్జెన్సీ అనే ఒక మురికి కూపంలోకి నెట్టి 2 సంవత్సరాలు భారతదేశంలో 50 లక్షల మందిని కటకటాల వెనుకకు పంపించింది. సో అది మళ్ళీ ఆ చీకటి రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది కాదు కదా, అది మనం అందరం ఒప్పుకోం కదా. ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలుగా మేమైనా
రాజ్యాంగాన్ని గౌరవించే మీడియా ప్రతినిధులైన మీరైనా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంది? జస్ట్ టు సమ్మరైజ్ మై పాయింట్, నెంబర్ 1, అసలు వాళ్ళకు అన్ని సార్లు అవకాశం కల్పించినా కూడా ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళు ఫస్ట్ రియలైజ్ కావాలి. 2, ఈ రోజు భారతదేశం గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనటువంటి అద్భుత విజయాలను చూస్తున్న ఈ తరుణంలో ఇన్ఫ్లేషన్ కావచ్చు, అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మీరు చూడండి, ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్, గ్రోత్ రేట్ కావచ్చు, మొత్తం ప్రపంచం 2%, 2.5% ఈ రోజులలో 8% గ్రోత్ భారతదేశం ప్రభుత్వం మీద మీరు ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఎక్కువ వినిపించేది ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తున్నారు, అన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, అదొకటి. అదే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసుకున్నారు, ఏమాత్రం తగ్గించలేదు అనేది ప్రధానంగా. ఈ రెండింటికి చెక్ పెట్టేలాగా కీలకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మేనిఫెస్టోలో. ఏం చేశారండి? ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. నేను మీకే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ మన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో దిలీప్ గారికి కూడా ఒక క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు నిజంగా 50% మహిళలకు గవర్నమెంట్ జాబ్స్ లో ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్న 3 రాష్ట్రాల్లో ఇవ్వలేరా? దాని రాజ్యాంగం అయితే ఆపుతలేదు కదా, ఏ కోర్టు కూడా ఇప్పటివరకు దానికి అగేన్స్ట్ గా తీర్పు ఇవ్వలేదు కదా. నా ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పటి వరకు లేదో పెద్ద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా తెలంగాణలో, ఆ జాబ్ క్యాలెండర్ లో ఎందుకు 50% మహిళలకు రిజర్వేషన్ అని కల్పించలేదు? సరే, అప్పుడు ఏదో మర్చిపోయినారు అనుకుందాం, ఇప్పుడు కల్పించండి, మేము స్వాగతిస్తాం కదా, వి విల్ సపోర్ట్ దట్. అసలు అది చేయండి ఫస్ట్. మేమేం చేయలేదు. ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు కమిట్ చేసి మీరే దాన్ని ప్రామిస్ మీరే చేసి మీరే దాన్ని మీట్ కాకుంటే మీ తప్పైతుంది. ఇప్పుడు మేము చెప్పింది ఏంది? మేము 50% ఇస్తామని చెప్పారు, ₹1,00,000 ఇస్తామని చెప్పారు, ఒక్కొక్క మహిళ ఒక్కొక్క కుటుంబానికి, పేద కుటుంబానికి ₹1,00,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఈ ₹1,00,000 ₹2,500 నెలకు తెలంగాణలో ఇస్తామని చెప్పారు. సరే, నేను 4 నెలలే అయింది, దిలీప్ గారు చెప్పొచ్చు ఇప్పటి వరకు ఇంకా ఆళ్ళు చూలు లేదని చెప్పొచ్చు. కానీ అయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దిలీప్ గారు, అమర్నాథ్ గారు రైట్ చేసిన పాయింట్స్ నిజంగా మీరు ఎక్కడైతే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో అక్కడ మీరు చెప్పిన హామీలు కనుక అమలు చేసినట్లయితే, ఏదంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించిన ఏదైతే ప్రజాకర్షక హామీలు ఉన్నాయో అవి కనుక మీరు అమలు చేసి చూపిస్తే ఇంకా మీకు మైలేజ్ ఎక్కువ ఉంటుంది కదా. దిలీప్ గారు అడుగుతున్నారా? దిలీప్ గారు మీకే. డెఫినెట్లీ మీరు అన్నది పాయింట్ ఉంది. బట్ దిస్ ఇస్ ఎ విజన్ డాక్యుమెంట్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నది కదా. గతంలో మీరు చేసింది మేము చేసిన కాదు ఇది. దాని మీద దీని మీద డిస్కషన్ జరిగి ఒకవేళ మేము చేయకపోతే చేస్తామనేటువంటి ఒక అజ్యూరెన్స్. సో దాంట్లో తప్పేంటది? మేము ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అధికారంలో చేసి ఉండకపోవచ్చు, అక్కడ ఇక్కడ కలిసి చేస్తుండొచ్చు కదా. దాని అయితే మీరు అప్డేట్ చేయలేదు కదా. సో